హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటోటర్ క్లాక్. సో ఇప్పుడైతే మన బండ్లు మాలూరులో అయితే లోడింగ్ అవుతున్నాయి. సో మన భారత్ బెంజు అలాగే కార్తిక్ కొత్త బండి. సో రెండు బండ్లు ఒకే పాయింట్లోనే లోడింగు అలాగే అన్లోడింగ్ పాయింట్ కూడా ఒకే పాయింట్లో అన్లోడ్ అవుతాయి. భువనేశ్వర్కి అయితే లోడ్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఈ లోడ్ వచ్చేసి మన 12 టైర్ పెట్టాల్సింది. 12 టైర్లు బండ్లు యావి లేవన్నమాట ఫెస్టివల్లో. రేపు వచ్చేసి ఫెస్టివల్ అనేసి బండ్లు అవి దొరకడం లేదు. అందువల్ల అయితే మన రెండు బండ్లకి అయితే 12 టన్నులు చొప్పున అయితే లోడ్ చేసేసారు. సో మన బండి అయితే ఫస్ట్ అయితే లోడ్ చేసేసారు. ఒక గంట తర్వాత అయితే మన కార్తిక్ బండి అయితే లోడ్ అవుతుంది. సో మన రెండు బండ్లకి ఒక 1 అవర్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో మాలూరు ఇవంతా ట్రాఫిక్ అంతా దాటుకునేసి అయితే వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళకేమంటే ఒక బండి అన్లోడ్ అయ్యే లోపల ఇంకో బండి కూడా వచ్చేస్తుంది. సో అందువల్ల అయితే నన్ను అయితే ముందుగా అయితే వదిలేశారు. డీజిల్ అయితే పట్టుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలి. సో ఇక్కడి నుంచి నేను రాజమండ్రి వరకు అయితే ఒకరిని అయితే వెళ్తాను. దాని తర్వాత అయితే అక్కడి నుంచి డ్రైవర్ని ఎవరన్నా సెట్ చేసుకొని వెళ్ళాలి. మన కార్తీక్ అయితే ఇప్పుడైతే డ్రైవర్ అయితే వచ్చారంట. సో మనం అయితే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని బయలుదేరి. సో మొగిల్ ఘాట్లో అయితే చాలా యాక్సిడెంట్లు అయితే జరిగాయి అన్నమాట. అంటే వితిన్ ఒక వీక్లోనే చాలా భారీ యాక్సిడెంట్లు. అందువల్ల అయితే ఫుల్ సేఫ్టీగా స్పీడ్ బ్రేకర్లు అయితే చాలా వరకు అయితే వేశారు. దానివల్ల ఏమంటే బండ్లు చాలా వరకు స్లో అయిపోయి యాక్సిడెంట్లు అయితే తక్కువ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రమ్ములను అలాగే ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే భారీగా అయితే వేశారు. సో చూస్తున్నారు కదా, ట్రాఫిక్ కూడా భారీగా పెరిగిపోయింది అనమాట మొగిల్ ఘాట్లో. ఇలా ఉండడం వల్ల ఏమంటే సేఫ్టీ అనమాట, యాక్సిడెంట్లు జరగవు. ఇప్పుడు చూడండి, సో నిదానంగా వెళ్తారు. సో యాక్చువల్గా ఎక్కువగా ఈ కార్లు దీనివల్ల ఏం జరుగుతాయంటే వాళ్ళు ఎక్కువగా అడ్డం వస్తూ ఉంటారు అనమాట. బ్రేక్ ప్రెస్ చేసి లారీ వాళ్ళు బ్రేక్ ప్రెషర్ అనేది తగ్గిపోయేసి యాక్సిడెంట్లు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో బ్రేక్ డౌన్లు కూడా అంతే. పాత బండ్లు ఏమన్నా బ్రేక్ డౌన్ ఇవ్వడం వల్ల రోడ్లోనే అలాగే ఉంచేసి సో మన బండ్లు రన్నింగ్లో వచ్చేసి దానికి టచ్ అవ్వడము అట్లయితే జరుగుతున్నాయి. అందువల్ల అయితే చాలా భారీ బందోబస్తుగా అయితే పెట్టారు. అది ఎక్కేటప్పుడు లేదు, ఓన్లీ దిగేటప్పుడు మాత్రమే. సిస్టమ్ అయితే చాలా బాగా పెట్టారనమాట. సో ఘాట్ దిగేంత వరకు ఇట్లే ఉంటుంది సేఫ్టీ. సో ముందు డేంజరస్ ఘాట్ అంటే తుప్పూరు ఘాట్ అనుకుంటాను, ఇప్పుడు మొగిల్ ఘాట్ అయిపోయింది. లాస్ట్ టైం ఇక్కడ బస్సు యాక్సిడెంట్ అయితే అయింది. ఆపోజిట్లో బస్సు ఇట్లా పైకి వస్తుంటే లారీ వెళ్ళిపోయింది అనమాట. సో నేనైతే ఇంజన్ బ్రేక్ వేసుకొని నిదానంగా దింపుతున్నాను. చూడండి స్పీడ్ ఎంత ఉన్నదో, 25-30 అంతే. సో లారీ అన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని రా అంటే. సో ఎక్కువగా ఈ ఘాట్ గురించి తెలిసిన వాళ్ళు అయితే నిదానంగానే వస్తారు. తెలియని వాళ్ళు ఏం కావాలి వెళ్ళిపోతుంది పాస్ అయిపోతుంది అనుకుంటే కానీ ఆడే పొరపాటు అనమాట. సో ఇంకొద్ది ముందర అయితే లారీ కాలిపోయింది, అది కూడా చూపిస్తాను. సో ఇట్లాంటి ప్లేస్లో ఇప్పుడైతే ఓవర్టేక్ చేయడానికైతే చూడకూడదు. నిదానంగా ఒక బండి వెనకాల ఒక బండి వెళ్తే చాలా సేఫ్టీ అనమాట. సో ఆడికి కార్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎప్పటికి మారుతారో ఏమో. ఆల్రెడీ డ్రమ్ములు అన్నీ గుద్దేశారు చూడండి, బండ్లు నిలబడక ఆల్రెడీ గుద్దేశారు అనమాట. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా డేంజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక లారీ కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్లో? చూడండి ఇదే అనమాట కాలిపోయిండేది. సో ఇక్కడ కర్రది లోడు బండి రిపేర్ వచ్చి నిలబెట్టుకున్నారు. వెనకాల ఇంకో బండి వచ్చేసి గుద్దేసింది అనమాట. సో నాయుడుపేట హైవేలోకి అయితే వచ్చేసాము. బీభత్సమైన ట్రాఫిక్ అంటే బీభత్సమైన ట్రాఫిక్. చూస్తున్నారు కదా, వాళ్ళు పోరు మనల్ని పోనేరు. ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అయినా కూడా టైమింగ్ పెట్టాలా.
వెనకాల ఓల్వో బస్సులు. ఇంతవరకు చాలా ట్రాఫిక్ ఉన్నింది, ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయినాక చేస్తున్నా అనమాట వీడియో. ట్రాఫిక్లో అయితే కుదరదు కదా, అందువల్ల ఇప్పుడు క్లియర్ అయింది కొద్దిగా. టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. ఫస్ట్ టోల్ గేట్ నాయుడుపేట నుంచి మన నెల్లూరు పోయేటప్పుడు. రోడ్ ఈ ప్రకారం జామ్ అయితే ఏం చేసేది చెప్పండి. ఫుల్ జామ్. ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వీకెండ్స్లో అసలు లోడ్ ఎత్తుకోకూడదు, టైము అడ్జస్ట్ కాదనమాట. వాళ్ళకి అవంతా తెలియదు, మనము టైం పెట్టకపోతే కిరాయి కట్ చేసేది మాత్రం తెలుస్తుంది అంతే. చాలా రిస్క్ అనమాట. నేమ్ బోర్డు భలే పెట్టించిన ఊరు జటాయి. ఏమది మీనింగ్? పోయి అంత స్క్రాచ్ అయిపోయి. సో చాయ్ తాగుదామని 2 బండ్లు సైడ్ అయితే ఆపాము. ఇంకా కార్తీక్ బండి వెనకాల వస్తుంది అనమాట. డ్రైవర్కి ఇచ్చినట్టున్నాడు, ఆ డ్రైవర్ ఇంకా రాలేదు. మనం బయలుదేరదాం. సో మనతో పాటు కార్తీక్ వచ్చిందంటే సరిపోయిండు. కార్తీక్ వాళ్ళు వచ్చేసి మనకంటే దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళే భారీ అంటే భలే భారీ కొట్టుకొచ్చేసాం బండిని. ఎందుకంటే అక్కడి నుంచి లోడింగ్ పాయింట్లో నా బండి అన్నమాట ఫస్ట్ వదిలింది. సో కార్తీక్ది మళ్ళీ అర్ధ గంట తర్వాత అయితే వదిలారు. సో టైంని పికప్ చేయడానికైతే సో మళ్ళీ కొద్దిగా ముందరకు వచ్చేసి అక్కడ నాది అర్ధ గంట ముందు వదిలినా కూడా కొద్దిగా లేట్ అయ్యిందనమాట. అక్కడే 2 బండ్లు మళ్ళీ ఒకేసారి బయలుదేరాము. మరి ఏమైందేమో తెలియదు కానీ చాలా లేట్గా అయితే వస్తున్నారు. మనమైతే వాంచుకొని అయితే వెళ్తున్నాము, ఆ టైం కవర్ చేయాలనేసి. సో మొత్తము 3 బండ్లు ఒకే పాయింట్కే. ఎందుకంటే ఎప్పుడు 16 టైరు 12 టైర్లు పెట్టేవాళ్ళు. సో బండ్లు లేవన్నమాట పండక్కి, ఎవరు బండ్లు పెట్టడంలో చాలామంది. సో అందువల్ల అయితే ఆ 16 టైర్ బాడికి వచ్చేసి మనం 3 బండ్లకి ముందర ఇంకో ఐచర్ వెళ్తుంది. సో ఇందాక మీరు చూశారు కదా, సో అదే బండి అనమాట. 3 ఒకే పాయింట్కి. సో ఇంకా ఈ నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉంటాము. మామూలుగా రావడం లేదనమాట. అక్కడ దగ్గర మనము ఆంధ్ర బార్డర్కి వచ్చేళ్ళకి 8 గంటలు అయిపోయింది. సో తెల్లారి 7 గంటలకంతా మళ్ళీ రాజమండ్రిలో ఉంటాము. అంతా సింగిల్గా వెళ్తున్నాము 3 బండ్లోనూ. అంటే కార్తీక్ బండ్లు అయితే డ్రైవర్ అయితే వచ్చేసాడు అనమాట కరెక్ట్గా లాస్ట్ మూమెంట్లో. మన రాజు బ్రో వచ్చేసి రాజమండ్రిలో ఎక్కుతాడు. ఏందబ్బా ప్రతిసారి రాజమండ్రిలో ఎక్కుతారు అనుకోకండి. సో మన బ్రో ఏమైనా పని ఉంటే అట్లా దిగేసి వెళ్తూ ఉంటాడు అనమాట. సో మనకేం టెన్షన్లే. ఇప్పటి నుంచి నాన్ స్టాప్గా రాజమండ్రి వరకు తోలేమంటే అక్కడి నుంచి మన రాజు వస్తాడు. రాజు వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా ఒక 2 అవర్స్ 3 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూగా అయితే జర్నీ చేస్తామన్నమాట. సో గాయస్ హెవీగా అయితే రైన్ పడుతుంది, వర్షము. అసలుకి ఏమంటే ఏమీ కనపడడంలే మాకి, చూస్తున్నారు కదా. సో లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి. సో ముందర ఒక లారీ వెళ్తాండే కనిపిస్తుంది. చాలా అంటే చాలా హెవీగా పడుతుంది వర్షం. రోడ్డు మీద వాటర్ ఎక్కడంటే అక్కడ నిలిచిపోయాయి అన్నమాట. బాబా సో మాటూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు ఇటు సైడ్ అంతా చాలా హెవీగా పడుతున్నాయి వర్షాలు అయితే. కొద్దిగా మనోళ్ళు ఎవరన్నా వచ్చేవాళ్ళు చూసుకొని జాగ్రత్తగా రండి. వాటర్ ఎక్కడంటే అక్కడ నిలిచిపోయాయి. అసలుకి ఏమంటే ఏమీ కనపడటం లేదు, హెవీగా అంటే హెవీగా పడుతుంది వర్షము. మొత్తానికి ఇదేం వర్షమో ఏమో కానీ
ఈ టైంకి ఇప్పుడు 6 గంటలు అవుతుంది. 6 గంటలకి రాజమండ్రిలో ఉండాలా. ఇప్పుడు ఇంకా ఏలూరు దాటిండాము. నైట్ అంతా పడతానే ఉందన్నమాట వర్షము. నేను ఒకనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. మన రాజు బ్రో వస్తాడు, రాజమండ్రి దగ్గర పోవాలి ఇంకా. అబ్బా చూడండి వర్షం పడతానే ఉంది. కొట్టుడే కొట్టుడు 80 ఉన్నట్టుండి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. విజయవాడలో మామూలుగా 6:30-7 గంటలు అయితే ట్రాఫిక్ ఉండదు మార్నింగు. ఈరోజు అయితే అబ్బా 4 గంటలకేమో పాస్ అయినాము, అయినా కూడా ఫుల్ ట్రాఫిక్. సో గాయస్ రాజమండ్రి అయితే వచ్చేసాము. రైట్ సైడ్లో ఉండేదే రాజమండ్రి. సో నైట్ అక్కడ 7 o'clock అయితే బయలుదేరాము. సో 7 o'clock నుంచి మార్నింగ్ 7:20 అవుతున్న టైం ఇప్పుడు. సో రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. టోటలు మన మాలూరు నుంచి రాజమండ్రికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో ఒకసారి కమెంట్ చేయండి. సో మనమైతే 12 hours అయితే వచ్చాము. సో దానికి కొంతమంది కమెంట్ చేస్తారనమాట, నువ్వు అంత అబద్ధం చెప్తావు అది ఇదని. సో నిన్న ఈవినింగ్ అయితే బయలుదేరాము. సో ఇప్పుడు మార్నింగ్ అనమాట. మార్నింగ్ 7:20కి అంతా వచ్చేసాము. సో దీంట్లో అబద్ధం ఏమన్నా చెప్పండి చెప్పడానికి. సో కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ వల్ల తోడడానికి అవ్వదు. ఊరికనే 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు మేము 2 రోజులు పోతాం 3 రోజులు పోతాం అంటే కూరగాయలు ఉండవు. అది బుద్ధి ఉండి మాట్లాడతారో లేదంటే బుద్ధి లేకుండా కమెంట్ పెడతారో ఏం తెలీదు. సో చూస్తున్నారు కదా 80 కొట్టుకొని వస్తాం మేము. కంటిన్యూగా 80 తొక్కొని వచ్చినా కూడా 65 కిలోమీటర్లు అయితే గంటకి కవర్ అయితే వేస్తాము. అట్లా అనుకున్నా కూడా 650 కిలోమీటర్లు 10 గంటల సేపుకి. సో అంతా లాజిక్ అర్థం కాదనమాట జనాలకి. కొంతమందికి వాటర్ అయితే పోతా ఉండే లైట్గా ఫిషింగ్ అయితే వేస్తున్నారు మధ్యలో. సో వెళ్దాం, మన రాజు బ్రో కూడా వస్తాడు. మన రాజు బ్రోకి ఇచ్చేసి బండి నేను ఇంకా రెస్ట్. సో ఫ్రెండ్స్ రాజమండ్రికి అయితే వచ్చేసాము. రాజమండ్రిలో అయితే మన రాజుని అయితే ఎక్కించుకున్నాం అనమాట. సో రాజు నేనైతే ఇద్దరము కంటిన్యూగా అయితే వెళ్ళిపోతాము ఇంకా. సో ఇప్పటికే టైం అయితే తక్కువగా ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు మనమైతే ఒక 1 hour అయితే లేట్గా అయితే వెళ్తున్నాము అనుకున్న టైం కంటే. ఎందుకంటే నైట్ అంతా వర్షం పడడం వల్ల అయితే లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం రాజమండ్రి దాటగానే మొత్తం ఫ్రూట్ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్రూట్స్ అయితే చాలా వరకు అమరావతి నుంచి అటు సైడ్ నుంచి అయితే వస్తూ ఉంటాయి కమలాకాయలు ఎక్కువ. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ చూసేటివన్నీ మీరు ఫ్రూట్స్ అన్నమాట. ఇది మన సిమ్లా నుంచి కాశ్మీర్ నుంచి ఆపిల్స్ కానీ ఫ్రూట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో రాజమండ్రి ట్రాఫిక్ అంతా దాటుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము. సో ఇంకా కొద్ది దూరం తర్వాత అయితే నేనైతే రెస్ట్ అయితే తీసుకుంటాను. లెఫ్ట్ సైడ్లో గ్రీనరీ అంతా చాలా బాగుంది అనేసి అలా ఫీల్ అవుతున్నాం అనమాట. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువగా అటు ఇటు చూడము, ఓన్లీ డ్రైవింగ్ అంతా రోడ్డు మీదనే ఉంటుంది అనమాట ఫోకస్. అందువల్ల లెఫ్ట్ సైడ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. ఇకైతే నేను బ్యాక్ సైడ్ అయితే రెస్ట్ తీసుకుంటాను. సో అన్లోడింగ్ పాయింట్లో కలుద్దాం. సో గాయస్ మన అన్లోడింగ్ పాయింట్కి అయితే కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. 26 గంటల సేపు అయితే పట్టిందనమాట భువనేశ్వర్కి. సో మన బండి కూడా అయితే అన్లోడ్ చేస్తున్నారు. దన్న అనేసి 15 minutesలో అయితే అన్లోడ్ అయితే చేసేసారు. సో మనకైతే భువనేశ్వర్లోకి హెవీ వెహికల్స్ ఏంటివి అలో లేదనమాట. ఓన్లీ మన కూరగాయల వెహికల్స్ మాత్రమే. అవి కూడా తొందరగా అన్లోడ్ చేసి కిరాయి డబ్బులు ఇచ్చేసి అయితే పంపించేస్తూ ఉన్నారు. సో మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన కార్తీక్ బండి అయితే కూడా అన్లోడింగ్కి అయితే సిద్ధంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.